హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల శ్రీవారి లడ్డు గత కొద్ది రోజులుగా ఈ శ్రీనివాసుని ప్రసాదమే దేశవ్యాప్తంగా ప్రధాన వార్తగా మారిపోయింది. లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలుస్తోందన్న ఆరోపణలపై తాజాగా ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డు మీద ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని కాసేపు పక్కన పెడితే ఇంతకీ శ్రీవారికి ఏ నైవేద్యాలు పెడతారు, వాటిలో లడ్డు ప్రసాదానికి ఎందుకంత ప్రాధాన్యత, లడ్డు చరిత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తిరుమలలో శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో ఆ తర్వాత లడ్డు ప్రసాదం కూడా ప్రతి భక్తునికి అంతే ముఖ్యం. నిజానికి తిరుమల లడ్డుకి శతాబ్దాల చరిత్ర ఉంది. 1715 ఆగస్టు 2న తీపి బూందీ పేరుతో ప్రారంభమైందని చెబుతారు. కాలక్రమంలో అంటే 1940లో లడ్డూగా మారింది. 1950లో జరిగిన పాలక మండలి సమావేశంలో లడ్డు విక్రయాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి తిరుపతి లడ్డు జగద్విఖ్యాతి పొందింది. లడ్డు కొలమానంలో భాగంగా పడి అంటారు. పడి అంటే 51 లడ్డూలు. లడ్డూలోని వినియోగించే శనగపిండి, ఆవు నెయ్యి, ఎలకులు, బెల్లం, పటిక పంచదార, ఎండ్రుద్రాక్ష తదితర వస్తువుల్ని పడిని కొలమానంగా తీసుకుంటారు. లడ్డూలను తయారు చేసే వంటశాలను లడ్డూ పోటు అంటారు. ఇందులో పనిచేసేవారంతా మీరాశి వ్యవస్థ నుంచి వచ్చిన వైష్ణవ సాములే. అయితే లడ్డూ తయారీ విషయంలో వీరికి ఎలాంటి ప్రత్యేక శిక్షణ ఉండదు. సాధారణంగా సీనియర్ల నుంచి చూసి జూనియర్లు నేర్చుకుంటూ ఉంటారు. అయితే బూందీలో నెయ్యి కాచే సమయంలో కొంత శిక్షణ ఇస్తారు. లడ్డూ పట్టిన తర్వాత కొంతసేపు గాలికి ఆరనించి ట్రేలలో సర్దేస్తారు. స్వామికి గర్భాలయంలో నివదించే లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదాలన్నింటినీ శ్రీ వైష్ణవ స్వాములే తయారు చేస్తారు. లడ్డూ పోటులో దాదాపు 600 మంది శ్రీ వైష్ణవ స్వాములు రాత్రింబవళ్ళు లడ్డూ తయారీలో నిమగ్నమవుతారు. ప్రతిరోజు ఉదయాన్నే లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. అలా నివేదించిన లడ్డూలను తిరిగి భక్తులకు ఇచ్చే లడ్డూలలో కలుపుతారు. వాటిని ప్రసాదంగా అందజేస్తారు. ఇక లడ్డూలలో రకాల విషయానికి వస్తే సాధారణంగా 3 రకాల లడ్డూలు స్వామికి నైవేద్యంగా పెడతారు. మొదటిది కళ్యాణం లడ్డు. దాన్నే మనం పెద్ద లడ్డు అని కూడా అంటాం. కళ్యాణ సమయంలో స్వామికి నివేదించి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత ఆస్థానం లడ్డు. తిరుమలలో ఏటా అనివార ఆస్థానం, ఉగాది ఆస్థానం, దీపావళి ఆస్థానాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో స్వామికి నివేదించే లడ్డు ఆస్థానం లడ్డు. స్వామికి ఇలాంటి విశేషపడి అయిన లడ్డూను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అలాగే ప్రసాదంగా విక్రయించే లడ్డూలు, వాటితో పాటు దర్శనం తర్వాత క్యూ లైన్లలో వచ్చే భక్తులకు చిన్న లడ్డు, ఇలా మొత్తం 3 రకాల లడ్డూలు ఉంటాయి. సాధారణంగా స్వామికి తెల్లవారుజామున మొదటి గంటలు అలాగే రాత్రి నివేదన సమయంలో కూడా చిన్న లడ్డూలనే నివేదిస్తారు. ఈ చిన్న లడ్డూలను భక్తుల రద్దీని బట్టి ఒక్కోసారి 1,50,000 వరకు, అలాగే బ్రహ్మోత్సవాలు, వేసవి రద్దీ సమయాల్లో 3.5 లక్షల వరకు తయారు చేస్తారు. స్వామి దర్శనం చేసుకునే భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇస్తున్నారు ఇప్పుడు. అలాగే దర్శనం చేసుకోవాలని భక్తులు కూడా లడ్డూలు తీసుకోవచ్చు. అయితే వారి ఆధార్ కార్డును చూపించి కేవలం 2 మాత్రమే తీసుకునేలా కొద్ది రోజులు మాత్రం క్రితం నిబంధనలు సవరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.